రోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం దాదాపు 250 మంది విద్యార్థులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఏవైతే అధికారులు విద్యార్థి సంఘాలను మీడియా ప్రతినిధులను వసతి గృహాల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు అక్కడ హాస్టల్స్ లో ఏమైనా సమస్య వస్తే విద్యార్థి సంఘాలుగా మీడియా ప్రతినిధులుగా మేము వెళ్ళినప్పుడు ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు తీసుకొచ్చే పరిస్థితి మాకు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఈరోజు విద్యార్థులు మా నుంచి విద్యార్థి సంఘం నుంచి దూరం చేయాలనే ప్రయత్నంతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలను మూసిపెట్టే విధంగా ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. మీకు ఏమైనా విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు సమస్యల పైన విద్యార్థి సంఘాలతో కూడా సమీక్షలు జరిపి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కార సాధన కోసం పోరాటం చేయాలి ప్రభుత్వం కూడా. కానీ ఈరోజు అక్కడ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న విద్యార్థి సంఘాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి పూర్తిగా ఆర్ఎస్యుగా మేము వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఉద్యమాలు జరిగిన అనంతరం విజయవాడ ధర్నా చౌక్ లో కూడా భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి పూనుకో ఉంటాం. ప్రశాంత్, ఆర్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నుంచి.